కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలన ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టిలో ప్రధాన విలన్గా ఎర్రిస్వామి కనబడుతున్నాడు. ఎర్రిస్వామి ఎందుకు విలన్గా కనబడుతున్నాడు అనే దానికి మీకు ఒక చిన్న విషయం చెప్తా. నేను అసలు ఏం జరిగింది ఈ ప్రమాదం కంటే ముందు, కొన్ని గంటల ముందు ఏం జరిగిందో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎర్రిస్వామి ఇక్కడ ఫోటోలో కనిపించిన వ్యక్తి ఆయనే ఎర్రిస్వామి. సో ఇప్పుడు ఎర్రిస్వామి శివశంకర్ పైన ఫిర్యాదు ఇస్తే శివశంకర్ పైన కేసు నమోదైందట. సో శివశంకర్ పైన కేసు నమోదైంది, నేను కాదు అసలు ముద్దాయిని శివశంకర్ అనే రకంగా ఇప్పుడు టామీ అలియాస్ ఎర్రిస్వామి చెప్తున్నాడు. అంతకంటే ముందు ఏం జరిగిందో మీకు చెప్తాను. నేను ఇక్కడ విలన్ ఎవరో మీరు డిసైడ్ చేయండి. ఎర్రిస్వామి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో ఒక కార్మికుడిగా, చెత్త తీసే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రిస్వామి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. శివశంకర్కి ఎర్రిస్వామికి కర్నూలులోనే పరిచయం. కర్నూలులోని లక్ష్మీపురంలో, కర్నూలు జిల్లాలోని లక్ష్మీపురంలో ఉంటాడు ఎర్రిస్వామి. అయితే ఎర్రిస్వామి మొన్న మధ్యాహ్నం, ఈ ఘటన జరిగిన రోజు అంటే ముందు రోజు మధ్యాహ్నం కర్నూలుకు సంబంధించినటువంటి బస్టాండ్ దగ్గర దిగాడట. దిగి ఎర్రిస్వామికి ఫోన్ చేసి పికప్ చేసుకోమంటే ఎర్రిస్వామి పికప్ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి పాత చౌరస్తా దగ్గర మద్యం సేవించి అక్కడి నుంచి తిరిగి లక్ష్మీపురంలోకి వెళ్ళి అక్కడే పడుకున్నారు. అది తెల్లవారుజామున ఎర్రిస్వామి ఏం చెప్పాడంటే శివశంకర్కి, నాకు పెళ్ళుంది, నేను పలానా ఊరికి వెళ్ళాలి, నాకు మళ్ళీ బస్ స్టాండ్ డ్రాప్ చేయమంటే ఇద్దరు వెళ్ళిపోయి లక్ష్మీపురంలో పడుకున్నారు. తెల్లవారుజామున అంటే వాళ్ళ దృష్టిలో 1 గంట 2 గంటల సమయం అవుతుంటుండదు బహుశా. ఆ సమయానికల్లా మళ్ళీ లేచి మళ్ళీ మద్యం సేవించి శివశంకర్ తర్వాత అటు ఎర్రిస్వామి ఇద్దరు కలిసి డోన్ వైపుగా డ్రాప్ చేస్తానని చెప్పి శివశంకర్ చెప్పడంతో బయలుదేరిపోయారు. ఇక్కడ పెట్రోల్ పోయించుకుందాం అనుకున్నారు. అయితే శివశంకర్ దగ్గర రూపాయి కూడా లేదట. వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, కుటుంబీకులు, శివశంకర్ ఫ్రెండ్స్ చెప్తున్న మాటలు. సో ఎర్రిస్వామి ఆయనకు మద్యం సేవించి ఎర్రిస్వామి పెట్రోల్ పోయిస్తానని చెప్పి శివశంకర్ని తీసుకెళ్లి డోన్ వరకు డ్రాప్ చేయమని చెప్పడంతో ఇద్దరు కలిసి డోన్ వైపుగా వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు పైన బైక్ పడిపోయింది. ఆ తర్వాత శివశంకర్ కూడా రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. సో శివశంకర్ రోడ్డుపై పడిపోవడంతో కొన్ని గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి శివశంకర్ని ముందుగా పక్కకు లాగేశాడు. ఆ తర్వాత బైక్ని లాగపోతూ ఉండగా బైక్ని లాగుతున్న సమయంలో ఒక ఆర్టీసీ బస్ వచ్చింది. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఆ బైక్ని ఆర్టీసీ బస్ గమనించి సేఫ్గా వెళ్ళిపోయింది. బైక్ని తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడిపోయింది. ఆ తర్వాత వచ్చిందే ఈ కావేరీ ట్రావెల్స్ బస్. అంతకంటే ముందు ఈ ఎర్రిస్వామి ఆ బైక్ నడి రోడ్డుపై ఉంటే దాన్ని మళ్ళీ లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతలోనే కావేరీ ట్రావెల్స్ బస్ వచ్చింది. భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కావేరీ ట్రావెల్స్ బస్ ఆ బైక్ పై నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోనే కొన్ని క్షణాల్లోనే బస్సు అలా బైక్ని ముందుకు తీసుకెళ్లడం, బ్లాస్ట్ జరగడం, మంటలు రావడం ఇదంతా కూడా జరిగిపోయింది.